నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. గీతా కృష్ణ ప్రముఖ దర్శకులు రీసెంట్గా ఒక కామెంట్స్ చేసినారు, అవి సంచలన కామెంట్స్గా మారినాయి. కీరవాణికి ఉద్దేశించి ఒక వ్యభిచారి అని మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది ఆ ప్రవస్తి అనే పిల్ల పైన. ఆ పిల్ల ఏమో నేను సింగరు అని చెప్పుకుంటూ ప్రాచుర్యంలోకి వచ్చింది. పాటలు అందరూ పాడతారు, పాటలు పాడిన ప్రతి ఒక్కరు సింగర్ అవ్వలేరు. నువ్వు సింగర్ అవ్వాలి అంటే అందులో గెలుపు పొందాలి, నీకంటూ గుర్తింపు రావాలి. నిన్ను గెలిపి ఇలా ఎవరు మధ్యలో ధరిమేశారు. ఎందుకంటే నీ గొంతు సరిపోదు, నువ్వు సెట్ అవ్వు అని. నా గొంతు సెట్ అవ్వదు అంటావా, ఉండు మీ సంగతి చెప్తా అని వాళ్ళందరి బతుకులు రచ్చకీడ్చావు, ఏదో గొడవ చేసావు, నీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇట్లాంటివన్నీ అడ్రస్ లేని క్యారెక్టర్స్ ఇవన్నీ. సో ఇక్కడ విషయంలోకి వస్తే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత దీని గురించి చెప్పండి అని చెప్పేసి గీతాకృష్ణ గారి దగ్గరికి రెగ్యులర్గా ఒక యాంకర్ వెళ్ళాడు. సరే అడిగారు, నీకు ఆ పిల్ల నచ్చితే నచ్చిందనో నచ్చకపోతే నచ్చలేదనో చెప్పుకో. ఆ పిల్ల పాటలు నీకు నచ్చితే నచ్చాయనో, లేకపోతే వినసొంపుగా ఉన్నాయనో, లేకపోతే యాక్చి ఒళ్ళంతా తేళ్ళు పారుతున్నాయనో చెప్పుకో, అంతవరకు ఓకే. సునీత గారి గురించి నీకు పరిచయం ఉంటే మంచో చెడో చెప్పు. చంద్రబోస్ గారి గురించి నీకు పరిచయం ఉంటే మంచో చెడో చెప్పు. కీరవాణి గారి గురించి కూడా నీకు పరిచయం ఉందని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి మంచో చెడో చెప్పు, తప్పు లేదు, ఓకేనా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చెప్పిన తీరు అసలు సరిగ్గా లేదు. దాంట్లో నువ్వు ఎంత దారుణమైన ఎలిగేషన్ పాస్ చేసావంటే, గీతాకృష్ణ గురించి మాట్లాడుకుంటే నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, చాలా మంచోడు, చూసిందే చెప్తాడు, వినిందే మాట్లాడతాడు, కానీ కొత్తగా అయితే అంటే క్రియేట్ ఏం చేయడు. అలా చూసింది చెప్పి విన్నవి చెప్పే గతంలో నన్ను కూడా ఆగమకం చేశాడు. మిమ్మల్ని కూడా అన్నాడా? ఏమన్నాడు? ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్తాడు అంతే, అదేం లేదు. ఉన్నట్టే చెప్తాడు, ఏం కొత్తగా తప్పేం చెప్పడలే. నేను మనస్ఫూర్తిగానే అంటున్నాగా. ఇప్పుడు మేమిద్దరం కలిసి చార్మినార్ రోడ్లు తిరిగిన దాఖలాలు ఉన్నాయి, సూపర్ మార్కెట్లు తిరిగాము, ఒకరింట్లో ఒకరం వండుకు తిన్నాము. గీతాకృష్ణ గారు ఆయన తెచ్చుకునే కాస్మెటిక్లని మొహానికి పూసుకుంటారని అడిగి తెచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ మంచి సంబంధమే ఉంది. వారం రోజుల్లో ఈ 5 రోజులు మీరు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళారంటే నేను గీతాకృష్ణ ఇంట్లోనే ఉన్నా ఆ 10 ఏళ్ళ క్రితం. సో అంత దగ్గర సంబంధం అయితే ఉంది. సో నేను అందుకని చెప్తున్నా, మనిషి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు, తనకు తెలిసిందే చెబుతాడు, వినిందే మాట్లాడతాడు, కానీ క్రియేట్ చేయడు. అలా ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడటం వల్ల నేను కూడా కోల్పోయా. నాకు కొంచెం అందుకే ఈ మధ్య వెళ్ళట్లా తర్వాత. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు మరి కీరవాణి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుంటాడా అని నువ్వు అడిగితే, అఫ్కోర్స్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు, కానీ నువ్వు వినింది నువ్వు చూసింది నిజమా కాదా అని తెలుసుకోలేని మూర్ఖుడు. నీకు అర్థం? నేను చూసా కాబట్టి అది నిజమని నువ్వు అనకూడదు. నువ్వు చూసినా సరే విన్నా సరే దాంట్లో ఏదో ఉంటుంది. సో ఇప్పుడు కీరవాణి దగ్గర ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక కోఆర్డినేటరు 4 అమ్మాయిలను తీసుకొచ్చి సార్ ఇందులో ఎవరు కావాలి అని అడుగుతాడు. ఈ అమ్మాయిలు ఎవరు వద్దు, నెక్స్ట్ ఇంకో 4 తీసుకురా అన్నాడు అనుకో. దాని అర్థం ఏంటి? ఎందుకు వంకరగా ఆలోచిస్తారు? అంటే పడక సుఖం కోసమే అని ఎందుకు అనుకుంటారు? ఆయనకు ఒక క్యారెక్టర్ కావాలి, ఈ 4 చూపించాడు, వీళ్ళు ఎవరు సెట్ అవ్వరు, ఇంకో 4 తీసుకురా అన్నారు. అలా అర్థం చేసుకోండి. అతను ఒక డైరెక్టర్. ఇక్కడ ఇతను ఒక సంగీత దర్శకుడు దగ్గరికి కూడా కోఆర్డినేటర్ను 10 మంది పిల్లల్ని తీసుకొచ్చాడు. రైట్. వీళ్ళొద్దు కానీ కొంచెం తక్కువ వయసున్న పిల్లల్ని తీసుకురా అన్నాం. దాని అర్థం ఏంటంటే ఆయన కోరస్కి లైక్ ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం సినిమాలో పిల్లలు పాడారా, ఇది ప్రేమ ప్రేమ సాంగ్, అవును, యానిమల్లో కూడా ఉందిగా పిల్లల కోరస్తో. అవును. ఆ వాయిస్లు కావాలంటే ఆ ఏజ్ పిల్లలు కావాలని అర్థం. కోఆర్డినేటర్ ఏమో సరే నేను అద్భుతమైన సింగర్లను తీసుకొచ్చి మీరు ఇరగదీసి కరగదీసే లెవెల్లో పాడతారు అని తెచ్చాం. వీళ్ళు కాదు, ఇంకా తక్కువ వయసున్న అమ్మాయిలను తీసుకురా అని ఆయన చెప్పడం. నువ్వు విన్నావు కరెక్టే, నువ్వు అక్కడ ఉన్నావో వెనకాల ఉన్నావో లేక నువ్వు విన్నావు, నువ్వు చూసింది కరెక్టే, నువ్వు వినింది కరెక్టే, నువ్వు ఆలోచించిన విధానం తప్పు. వాళ్ళు అక్కడికి సంగీత కోరస్ కోసమో ఇంకా దేనికోసం వచ్చారో. నువ్వు వాళ్ళందరి పిల్లల్ని కీరవాణి ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఇప్పడం చూసావా? గీతాకృష్ణ అదే గీతాకృష్ణే. కీరవాణి వాళ్ళందరి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఇప్పడం నువ్వు చూసావా? లేదుగా కదా.
మరి ఎలా ఎలిగేషన్ పాస్ చేస్తాం? నెక్స్ట్ సరే, ఇప్పటివరకు ఏ తల్లైనా సరే నా కూతుర్ని కీరవాణి ఇలా అన్నాడని చెప్పడం చూసావా? ఏ పిల్లన్నా బయటకు వచ్చి కీరవాణి నన్ను ఇలా అన్నాడని, నన్ను వంకరగా చూశాడు, నన్ను తింకరగా చూశాడు, నడుము గిల్లాడు, బుగ్గ గిల్లాడు అని ఒక్కరన్నా చెప్పారా? మరి అలాంటి కనీసం ఒంట్లో కూర్చోబెట్టుకుని చెప్పిన ఆడపిల్లనే చూసారా? వడిలో. అట్లాంటి టైంలో నువ్వు ఎలా ఒక ఎలిగేషన్ పాస్ చేస్తావు చెప్పు? తప్పు కదా అది, చాలా తప్పు. చూసింది కరెక్టే, నువ్వు దాన్ని మళ్ళీ చిన్నపిల్లల్ని అడుగుతాడు ఫోక్సో కేసు పెట్టాలని ఇప్పుడు చెప్పేసావు. ఆయన ఒక వ్యభిచారి అన్నావు. ఇప్పుడు గీతాకృష్ణ గురించే మాట్లాడండి. ఈ మధ్యకాలంలో నాకు తెలుసు, ఆయనకి తెలుసు, లేడీ యాంకర్లనే పంపండి అన్నావు చాలా సందర్భాలు. గీతాకృష్ణ లేడీ యాంకర్లనే పంపండి అన్నావు. నువ్వు ఎందుకు అడిగావు? వాళ్ళని ఏమన్నా తీసుకెళ్ళి బెడ్రూమ్లో తలపేయడానికా? లేదే, నువ్వు ఇంటర్వ్యూ కోసమే పిలిచావు. ఎందుకో ఎంటర్టైన్మెంట్ అంటే ఆడపిల్లలు ఉంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుందని నువ్వు అనుకొని ఉంటావు. నీ ఉద్దేశం కరెక్టే యూట్యూబ్ ఇంటర్వ్యూ ప్రకారంగా. కానీ నేను తప్పుగా ఆలోచించాలనుకుంటే ఎలా అయినా ఆలోచించవచ్చుగా. ఎందుకు ఈయన అమ్మాయిలను పంపంటున్నాడు అని? మరి అబ్బాయిలు వస్తే చిరాకు పడతావు ఇంటర్వ్యూ చేయడానికి, అమ్మాయిలు వస్తే చెప్పండి అంటావు. దెన్ ఎందుకు, దేనికి? నీ మనసులో ఏమన్నా, నాకు తెలుసు యు ఆర్ వెరీ గుడ్, నీ మనసులో అలాంటిది ఏమీ లేదు, ఐ నో వెల్, అందుకే నేనే మాట్లాడుతున్నా దీని గురించి. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు, సున్నితమైన మనసే, నువ్వు నిజాన్నే చెప్తావు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతావు. నువ్వు అలా మాట్లాడడం వల్ల నేను కూడా చాలా కోల్పోయా. అఫ్కోర్స్ నాకు కూడా కొన్ని మంచో చెడో ఏదో జరిగింది. ఉన్నది ఉన్నట్టే చెప్పావు, నువ్వేమి ఎక్కించి చెప్పాల. కాకపోతే ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ చెప్పావు అంతే, అది కూడా తప్పేలే. బట్ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కటి. బట్ నువ్వు చూసింది నిజమని నువ్వు నమ్మే మూర్ఖుడివి, నువ్వు వినింది అదే నిజమని నమ్మే మూర్ఖుడివి. దాన్ని నీ వక్రకోణంలో నువ్వు ఆలోచించి అలా చేయడం తప్పు. సంగీత దర్శకుడి దగ్గరికి కోఆర్డినేటర్స్ ఎందుకు తీసుకొస్తారు పిల్లల్ని అంటే, నువ్వు నలుగురిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి నలుగురికి 4,000 పేమెంట్ వస్తుందా, ఆ తెచ్చిన వాడికి అందులో కొంచెం కమిషన్ వెళ్ళుద్ది, నేను కదా నీకు పని ఇప్పించింది అని, అంతే. ఆ ఆశతో తెస్తాడు. వాడేం బ్రోకర్ కాదు, అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ కాదు. ఈజ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్, అయితే సింగర్స్ లేదా యాక్టర్స్ తీసుకొచ్చి చూపించి తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని అడిగే తీసుకొస్తారు, మళ్ళీ బాధ్యత తీసుకుంటారు, తండ్రి తర్వాత తండ్రిలాగా అట్లాగే తీసుకొస్తారు. ఎవరిని ప్రతిదీ నువ్వు వంకరగా చూడక. ఉంటాయి క్యాస్టింగ్ కౌచ్లు, బోస్టింగ్ కౌచ్లు బోల్డ్ ఉన్నాయి, లేవని నేను అనట్లా. బట్ ఇక్కడ కీరవాణి దగ్గర మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ రాలా. నువ్వు ఆయనని 30 ఏళ్ళు తెలుసు, 40 ఏళ్ళు తెలుసు అన్నాక కూడా ఇలాంటి ఎలిగేషన్ పాస్ చేయడం, దట్ వాజ్ వెరీ రాంగ్. వెంటనే క్షమాపణ చెప్పాలంటారు. అవసరం లేదు, ఇంకేంటి క్షమాపణ? ద డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. నువ్వేవాడు, నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏమన్నా అయ్యిద్దా? వాగే ముందు కదా నాలుకకు ఉండాలి నరం ఉందా లేదా అని. వాగే వాగుతారంటారు. అది ఆయనకి అంటే అదో ఆనందంలే, అంటే ఎదుటి కూర్చున్నని ఇంప్రెస్ చేయడానికి పడే తహతహలాడే ఒక చిన్న కుతూహలం అది. దాంట్లో ఇట్లాంటివి దొర్లుతూ ఉంటాయి, తప్పులేదు. కానీ ఇప్పుడు ఆస్కర్ రేంజ్ సంగీత దర్శకుడు, సీనియర్ సంగీత దర్శకుడు, ఇప్పుడు ఇంకోటి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి సినిమాలకు పనిచేస్తున్నారు కదా. రాజమౌళి గారికి ఉన్న 100 మంది అభిమానులు 90 మంది కీరవాణి అభిమానులు ఉన్నారుగా త్రూ అవుట్ ట్రావెలింగ్. అది మరి అట్లాంటి మనిషి ఇంకా షోస్లో వస్తున్నాడు. ఇప్పటికి జడ్జిగా వస్తున్నాడు అంటే ఆయనకు అవసరం లేదు బేసిక్గా పార్టీ జడ్జ్. ఓకే, సో ఆయనకు అవసరం లేదు భారత తీగలో చేయడం. అయినప్పటికీ వచ్చాడు అంటే నీ చేత నా చేత అనిపించుకోవడానికి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.